భాస్కర్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్న సందర్భంగా వైసీపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తరగలు మండలం చీకటిమానపల్లి గ్రామ వాస్తవ్యులు బైక్ భాస్కర్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్న సందర్భంగా నాయకులు కార్యకర్తలు వారి గృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జోన్ లింగా లోకేష్ రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, రిటైర్డ్ అధ్యాపకులు సుకుమార్ రెడ్డి, దేశాయి భక్తవశన్ రెడ్డి, ఏసయ్య, సంజీవ్ రెడ్డి, తనకలు వార్డు మెంబర్ బాబ్జన్ సమరసింహారెడ్డి మొదలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే విల్లింగ్ ఉంటారో ఒక్కరు కలుస్తారు, ఒక్కొక్కరు కలిసే అవకాశం ఉంది. మీ బాధలు ఏమున్నా కానీ సార్ ఇలా ఉంది, పార్టీకి ఈ విధమైనటువంటి తీసుకోండి అంటే సత్యాల రామకృష్ణారెడ్డి చెప్తే తీసుకోకపోయే అవకాశం ఉంటాయి. కానీ చిన్న కార్యకర్త ఎవరు చెప్పినా కానీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఈజీగా కలిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అవకాశం అన్నగారికి కూడా ఈ కదిరి నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రముఖ పాత్ర పోషిస్తూ తిరిగి జిల్లా లెవెల్లో కూడా మంచి పాత్ర పోషించారు. ఇక్కడ ఇచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నా నమస్కారం. గత కొద్ది రోజులుగా 3-4-5 రోజులకు ముందు జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నన్ను జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించినందుకు ముఖ్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా ప్రెసిడెంట్ ఉషశ్రీ గారికి, మన నియోజకవర్గ నాయకులైన మక్బూల్ గారికి, అలాగే లింగాల లోకేష్ రెడ్డి గారికి, పూల శ్రీనివాసరెడ్డి గారికి, వజ్రభాస్కర్ రెడ్డికి, ఇంకా తదితర నాయకులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఇంకా ఎవరైనా మర్చిపోతే క్షమించండి. ఇప్పుడున్న నాయకులకి అందరికీ, సీనియర్ నాయకులు నాకన్నా ఇస్మాయిల్ గారికి, ఇక్కడ నాతో పాటు చాలా మంది 25 సంవత్సరాల నుంచి ఉండి నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో నుంచి, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు చనిపోతానంటే ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఈ పార్టీ అభివృద్ధి కోసం ఉన్నత కోసం మేము ఎంతో కష్టపడిన దినాలు చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో అయితే